పాల్గొనదలిచిన వారు కేవలం 516లో సమర్పించి దాంట్లో కూర్చోవచ్చు. మీరు కాస్త వచ్చేటప్పుడు కొద్దిగా నెయ్యి తీసుకొని వస్తే చాలు. పోతే ఇంకొకటి ఏంటంటే మరొక విషయము, ఆదివారము అన్నదానం అయిపోయిన తర్వాత మళ్ళీ సోమవారము పెద్దవాళ్ళ పూజ ఉండదు, చిన్న పిల్లలదే ఉంటుంది పూజ. ఆ రోజు మూలా నక్షత్రము సరస్వతి దేవి యొక్క అవతారం కావున చిన్న వాళ్ళందరూ కూడాను వాళ్ళకి ఇక్కడ కూర్చుంటారు. పూజ మేమే చేయడం జరుగుతుంది. కాకపోతే ఓన్లీ చిన్న వాళ్ళకి మాత్రమే అలో, మిగతా వాళ్ళందరూ కిందికి వస్తారు. పుస్తక పూజ ఉంటుంది ఆ రోజు. ఓకే. పోతే రేపు కాత్యాయని దేవి అలంకారము. అందరూ రెడ్ కలర్ శారీస్ కట్టుకొని రావాలి. వారు ఎల్లో అనుకున్నారు, కొద్దిగా అటు అయింది కానీ ఓకే. కానీ అందరూ రేపు రెడ్ కలర్ శారీ కట్టుకొని రావాలి. కాత్యాయని దేవి అలంకారం. ఓకేనా? కాత్యాయని దేవి అలంకారము రేపు. తర్వాత రేపు 4 రకాల నైవేద్యాలు తేవాలి. ఓకేనా? చెప్తా. ఒకటి పుట్ట తేనె, మెయిన్ సరే ఏదో తేనె, రవ్వ కేసరి తెలుసు కదా, రవ్వ కేసరి అండ్ తేనె, కాత్యాయని దేవి కదా. అన్నము ముద్దపప్పు కలిపినది. అన్నము ముద్దపప్పు పులగం కాదు, ఓన్లీ ముద్దపప్పు. కందిపప్పు ఉంటుంది కదా, కందిపప్పుతో ముద్దపప్పు చేసి అన్నం మళ్ళీ వేరే వండి దాంట్లో నెయ్యి వేసి కలిపి అప్పుడు పప్పన్నం చేయాలి. ఓకే. పప్పన్నం ఎందుకు పప్పన్నం అని అంటే ఆవిడకి ఇష్టమైంది పప్పన్నము. మరి ఒక విషయం ఏంటంటే కాత్యాయని దేవి కన్యలకు అత్యంత వరప్రదాయకము. ఈ యొక్క కాత్యాయని వ్రతాన్ని ఆచరించే కృష్ణుడిని పెళ్ళాడారు అందరూ, అష్టలక్ష్ములు ప్లస్ అలాగే గోపికలు కూడాను. వివాహం కాని వారికి అందరికీ కూడాను రేపు చాలా విశిష్టమైనది. అలాగే వివాహమైన స్త్రీలకు అఖండ సౌభాగ్యాన్ని కాత్యాయని వ్రతము, కాత్యాయని పూజ చేయడం వలన మనకు ప్రాప్తిస్తుంది. ఈసారి కేవలం ఈ సంవత్సరం మాత్రమే 11 రోజులు రావడం వలన కాత్యాయని దేవి యొక్క అలంకారం వచ్చింది. కాబట్టి అందరూ కూడాను రెడ్ కలర్ నిండు ఎరుపు శారీస్ కట్టుకుని రావాలి. తర్వాత ముద్దపప్పు అన్నము, తర్వాత తేనె, రవ్వ కేసరి తీసుకొని రావాలి. ఇంకొకటేమో పెసరపప్పుతో చేసిన గారెలు ఉంటాయి కదా, పెసరపప్పు గారెలు, వడలు కాదు పెసర గారెలు. ఇవే 4. ఏది ఇష్టమే కాదు. ఇంకా మిగతా వాళ్ళు ఇవి 4 ఉండాలి. మిగతా ఇంకేం తెచ్చినా పర్లేదు.